శ్రీ వెంకటేశాయ నమః. దేవదేవుడు వేదవేద్యుడు వెంకటరమణుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం మరికొద్దిసేపట్లో వీక్షించబోయేటువంటి శుభవేళలో ఈ రోజున అంతర్జాలం ద్వారా కళ్యాణోత్సవంలో తమ పేర్లు నమోదు చేసుకున్నటువంటి భక్త వరేణ్యుల యొక్క పేర్లని మనం చూస్తూ ఉన్నాం. స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఎన్నో జన్మల సుకృత విశేషం. అనేక కారణాల వల్ల మనం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మన గృహంలో కూర్చొనే వీక్షించే భాగ్యం కలుగుతుంది. దేవదేవా ఏతదచించంతు తద్దైవం అని శ్రీమద్ రామాయణంలో సాక్షాత్తుగా శ్రీరామచంద్రమూర్తి అన్నట్లుగా ఆ స్వామి యొక్క దివ్య లీలల్ని భక్తులైనటువంటి వారు భావన చేస్తూ ఉంటారు. నిరంతరం ఏది జరిగినా ఎలా వచ్చినా అదంతా కూడా స్వామి యొక్క కరుణగా భావిస్తారు. అట్టి దివ్య కళ్యాణ వైభవాన్ని అలాంటి భావన కలిగినటువంటి భక్తులంతా కూడా చక్కగా దర్శిస్తూ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా ఈనాడు మనకు ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని స్వామి అనుగ్రహించాడు. ఇది ఎంతో అదృష్టం. సనాతనమైనటువంటి ధర్మంలో అనేకమైనటువంటి సంస్కారాలు చెప్పారు. దాదాపు 40 చెప్పారు. వాటిల్లో 16, 18 అని ఇలాగ మనకు శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని పవిత్రం చేసేటువంటి సత్కర్మ అనుష్ఠానాలు ఎన్నో చెప్పారు. వాటిల్లో మనుష్యులకి చేసేటువంటి ఈ సంస్కారాల్ని భగవంతుడి యందు నిలిపితే అది ఒక దైవికమైనటువంటి స్థితి ఏర్పడుతోంది. భగవంతుని కళ్యాణ గుణాలని స్మరించే భాగ్యం కలుగుతోంది. అందువల్లనే స్వామిని మనలాగనే భావించి ఆయనకు కూడా అనేక ఉత్సవాలని చేయడం ద్వారా మన మనస్సుని భగవంతుని యందు లగ్నం చేసేటువంటి విధానాన్ని మహర్షులు మనకు అందించారు. కనుకనే స్వామివారికి సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు అనేకమైనటువంటి ఉత్సవాలు. ప్రతి క్షణం, ప్రతి ఉత్సవంలో కూడా భక్తులకు ఒక నవీనమైన, ఒక క్రొత్తదైన, ఒక ఆనందదాయకమైనటువంటి హర్షాన్ని, ఉత్సాహాన్ని కలిగించేటువంటిది, యజ్ఞ సమమైనటువంటిది ఉత్సవం. అలాంటి ఆ ఉత్సవాలలో కళ్యాణ మహోత్సవం భక్తుడికి, భగవానునికి కూడా ఆనందాన్ని కలిగిస్తోంది. తరతరాలుగా నిరంతరం ఈ వెంకటాచల క్షేత్రంలో ఆ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆచార్యముఖేన నిర్వహింపచేయడం మనకు ఎప్పటి నుంచో వస్తోంది. అనాదిగా ఆ సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకొని మనం కూడా, మన బిడ్డల తరం అందరూ కూడా స్వామి సేవకులుగా, దాసులుగా తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమాం స్మర లోకనాథాన్ని కులశేఖరుల వారు వేడుకున్నట్టుగా ఆ భగవద్దాస్యాన్ని చేయాలి అనంటే భగవానుని దాసుడికి దాసులు కావాలి. అలా భగవంతుని దాస్యం ఎన్నో జన్మల సుకృత విశేషం. దాన్నే మనకు శ్రీమద్ రామాయణంలో చక్కగా చూపించారు. పరమాత్మ రామభద్రుడు, రామచంద్రమూర్తి భగవత్ స్వరూపులైతే ఆయనను నిరంతరం సేవించి లక్ష్మణుడు లక్ష్మణస్వామిగా మన చేత పిలువబడుతూ ఉన్నాడు. అలాగనే భక్తి భక్తిలో బాగా మునిగినటువంటి మహానుభావుడు భరతుడు. ఆ భరతుని అనుసరించి భాగవతోత్తముడు, ఆయన్ని అనుసరించి శత్రుఘ్నుడు నడుస్తాడు. సాక్షాత్తుగా రామచంద్రమూర్తితో ఆయన సరాసరి సేవ ఆయనకు కాకుండా భరతుని ద్వారా రామసేవ చేస్తాడట.
ఇది భగవతత్వం. శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదాంత విదే విదే వికనసే నమః వికనసే నమః శృతి శృతి స్మృతి స్మృతి నదీ పూర్ణం నదీ పూర్ణం శాస్త్రకల్లోల శాస్త్రకల్లోల సంకులం సంకులం విష్ణు భక్తి విష్ణుపత్ని ఉదకం శుద్ధం ఉదకం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ వికనోర్నవం వికలోననవం శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివరణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వవిఘ్న సర్వవిఘ్న ఉపశాంతయే ఉపశాంతయే యస్యత్విరద యస్వత్విరద వక్త్రాథ్యాః పత్రాత్యాః పారిషత్యాః పారిషత్యాః పరస్సతం పరస్వతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి శతతం సతతం విశ్వక్సేనం విశ్వక్షేణం తమాశ్రయే తమాశ్రయే హరి ఓం హరి ఓం శ్రీ శ్రీ గోవింద 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 అద్య శ్రీ అద్య శ్రీ భగవతో భగవతో మహాపురుషస్య మహాపురుషస్య మహావిష్ణోః మహావిష్ణోః ఆజ్ఞయా ఆత్రేయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్ధే శ్రీ శ్రీ శ్వేతవరాహ కల్పే శ్వేతవరాహ కల్పే వైవస్వత వైవస్వంత మన్వంతరే మన్మంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే సఖాప్తే శతాబ్దే మేరోః మేరోః దక్షిణే పార్శ్వే దక్షిణే పార్శ్వే శ్రీ శ్రీ ఆదివరాహ క్షేత్రే ఆదివరాహ క్షేత్రే శ్రీ శ్రీ వెంకటాచలే వెంకటాచలే శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః దివ్య దివ్య సన్నిధౌ సన్నిధౌ అస్మిన్ అస్మిన్ వర్తమానేన వర్తమానేన వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణం సంవత్సరాణం మధ్యే మధ్యే శుభనక్షత్ర శుభ నక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం సుపతిథౌ శుభతిథౌ శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ యొక్క గోత్రము, నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు, ధర్మపత్ని సమేతస్య భార్య పేరు, సహకుటుంబానాం, ఇప్పుడు మీ యొక్క తల్లి పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, మీ యొక్క కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహకుటుంబానాం సహకుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్యానాం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మ
ధర్మ అర్థ అర్ధ కామ్య కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం ఇష్ట ఇష్ట కామ్యార్థ కామ్యార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః కరుణాకటాక్ష కరుణాకటాక్ష వీక్షణ వీక్షణ పరిపూర్ణ పరిపూర్ణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే సర్వకార్య సర్వకార్య ఆనుకూల ఆనుకూల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా శ్రీ భూమిలీల సమేతస్య సమేతస్య శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం శ్రీ వైఖానస శ్రీ వైఖానస దివ్య దివ్య ఆగమోక్త ఆగమోక్త ప్రకారేణ ప్రకారేణ అహం అహం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కారయిష్యే కార్యస్యే సర్వం సర్వం శ్రీ శ్రీ శ్రీనివాసార్పణమస్తు. శ్రీ శ్రీనివాసమర్పణమస్తు. శ్రీనివాస చరణాల విందాలకు ఈనాడు మేము ఆచార్య ముఖేన సమర్పించేటువంటి ఈ దివ్య కైంకర్యాన్ని దేవదేవా వెంకటేశ స్వీకరించవయ్యా అని మనమంతా సాష్టాంగ ప్రణామాల్ని అర్పిస్తూ ఆ స్వామిని శరణాగతి చేద్దాం. మనం ఏ పని చేసినా నేను ఎందుకు చేస్తున్నాను, ఏ ప్రదేశంలో చేస్తున్నాను, దాని ఫలితమేమిటి, ఇది మనకు ఆలోచనలకు వస్తాయి. అందుకనే ఇది ఆ సర్వేశ్వరుడు శ్రీయపతి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని ప్రేరణతో ఆయనకు ప్రీతి కలగడం కోసం, ఆయన అనుగ్రహాన్ని పొందడం కోసం, భగవత్ ప్రీతిగా లోక కళ్యాణం కోసం, ధర్మ అర్థ కామ మోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థాలను పొందడం కోసం, శ్రీవారి ముఖోల్లాసం కోసం ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఆచార్యుని ద్వారా నిర్వహిస్తున్నాను. స్వామి శంఖచక్రధారి చక్ర వినుత శ్రీనివాస వెంకటేశ దయాస్వరూప అని విన్నవించుకుంటున్నాం. ఈ విజ్ఞాపన చేసుకోవడంలో ఒక విశేషమైనటువంటి భావన ఉన్నది. మనుష్యుడైనటువంటి వాడికి ఒక ఆచార్యుని అనుగ్రహం, సద్గురువు సదాచార్య అనుగ్రహం చేత, సత్పురుషుల సహవాసం చేత సర్వేశ్వరుని అనుగ్రహం కలుగుతోంది. అందువలనే ఈ సంప్రదాయాన్ని మనకు గుర్తు చేస్తూ ఈ సంకల్పం చెప్పుకోవడం జరిగింది. ఆ అమ్మ మనల్ని అందరినీ కూడా స్వామి దివ్య సన్నిధానానికి చేర్చేటువంటి తల్లి. అమ్మకు తెలుసు మన అందరి యొక్క కష్టసుఖాలు. అందుకని ప్రతినిత్యము కూడా ఆ అమ్మ ఇక్కడ నిలుస్తోంది. విశ్వక్సేనారాధనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నారు. గోవింద వీక్షిద్ది చరిచుదాం. భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానుమన్యతాం. ప్రాణానాగమ్య అస్యాం స్మృతౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపతే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీశేషాచలక్షేత్రనివాసినః శ్రీభూమినీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్రోక్తమార్గేణ
लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गम् औपासनाग्नौ आघारकर्माङ्गम् प्रधानहोमकर्माङ्गम् राजहोमकर्माङ्गम् माङ्गल्याधारणकर्माङ्गम् रक्षाबन्धनकर्माङ्गम् सद्योऽङ्कुरार्पणकर्माङ्गम् सर्वोपकरणशुद्ध्यर्थम् हृद्यर्थम् शान्त्यर्थम् प्रतिगार्थम् च सर्वत्र प्रोक्षणार्थम् पुण्याहवाचनं करिष्ये आदौ निर्विघ्नेन समावाप्यर्थम् विश्वक्सेनाराधनकर्काराधनं चाद्य करिष्ये ओम धारासु सप्तसु समानशेषो सरत्सरित्सु परिपूरितेषु अपोऽभिगृह्णन् प्रतिपादयिष्ये गृणवृत्तागं सुरगं सुधर्मा इदमापः शिवा शिवतमा शान्ता शान्ततमा शुभा शुभतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ये ते श्रुतं वरुणगे सहस्रं विघ्निका पाशावृताः पुरुत्रा तेभ्यो इन्द्रस्य विदोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्य करके पाञ्चभूतिकमावाहयामि ओं वर्णमावाहयामि प्रदेशमावाहयामि रक्तामृतमावाहयामि रजस्पतिमावाहयामि वरुणाग्रमः इदमासनं वरुणाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाग्रमः सुप्रीतः सुप्रसन्ना वरदः भवतु विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमुपासीता कर्मणां विघ्नशान्तके आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रसमागच कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनम् ओं आग्नेयोगस्मात् दजामहे त्वा विश्वे सदा त्वं महितो अनुशम्भो वैराजन्ते सुनिदत्तां प्रेषामदेशोपदानामनादिः यामे शस्तां दुरितां दधातु पद्माकारमण्डले ओं भूः विश्वक्सेनमावाहयामि ओं भुवः शान्तमावाहयामि ओं स्वः हरमावाहयामि ओं भूर्भुवस्वः पत्नीं सूत्रवतीमावाहयामि स्वामेजयामावाहयामि विश्वक्सेनादिभ्यो नमः इदमासनम् विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाग्रमः सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु भवद्गुणज्ञातः सुपुण्याहं वाचयिष्ये वाच्युतां सुपुण्याहं करोमि कुरुष्वान् स्वस्तिप्रोक्षितम् अस्तु प्रजापति प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि ओं अतो देवा अवन्तु नागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानुदे पदं समूढमस्य पाकं सुने त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि पस्पसे इन्द्रस्य गजः सखा तद्विष्णोः परमं पदकं सा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादतं तद्विप्रासौपण्यवो जाग्रवाकं रसविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदात्रिमृतस्तुरस्य द्रविणोदात्नरस्य प्रियं सत द्रविणोदा वीरवते विषण्णो द्रविणोदारासते दीर्घमायुः भद्रं कर्णे विस्तृणगामदेवाः भद्रं पश्येमाक्षमृगछत्राः शरीरङ्गैस्तुष्टुवाकं च स्तनूभिः विषेमदेवहितं यदायुः तमिन्नसरदो अन्तिदेवागत्रा नश्चक्राजरसं तनूना पुत्रा सौगत्यपतरा भवन्ति मानो मद्यारीरिता गुर्गन्तोः अदितिर्द्यौरन्तिरक्षम् अदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजनामयितर्जातमयितर्जने त्वं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेतोपविशं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नैति यात् सूर्यो गच्छेत् यत्र जगण्यं पश्येत् तावति कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्या अस्यां स्मृतौ श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण
वैवाहिक महोत्सवकर्माङ्गं पुण्याः कर्मणि पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्यां स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुद्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगिष्टाभुवस्तानवोर्जे दधातना महिरणाय दक्षसे योवस्य तमोरस्य वाचकते गणः विषतीरिव मातरः तस्मा अरङ्गमाम भोगस्य क्षगागचिन्वथा आपो जनगता जनः दिविश्रयस्वान्तरिक्षे तस्य पृथिव्या सम्भवद्ब्रह्मवत्यतमसि ब्रह्मवत्यसागत्वा पवमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातु मां पुनन्तु मादेव जनाः पुनन्त मनवोधिया पुनन्त विश्व आयवः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवतीच्युत आग्ने कृत्वा क्रतो कुम्भृण यत्ते पवित्रमर्चषे आग्नेवतमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनदी देव्याघात् यस्ये वक्वीस्तनुवो वीतपृष्टाः तगावदन्तस्तमाद्येषु वयग्स्यामतगौरगीणां वैश्वानरोत्सविर्मा पुनातो वातप्राणेने शिरोमघ्यो भूः ध्यावा पृथिवीपयसापयोभिः ऋतावरे यज्ञिके मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः परिशिष्टैर्देवमुन्नभिः आग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरद्येति ऋविस्सम्पृतकम्बसं सर्वकं सबूतमश्नाति स्वयुतं मातरिष्वणा पवमानीर्यो अद्येति ऋविस्सम्पृतकम्बसं तस्मै सरस्वती दुहे क्षीरकं सत्पर्मथोदकं पवमानी स्वस्यगिनी सुतुगाही पयस्वतीः ऋविस्सम्पृतोरसः ब्राह्मणे श्रमृतकं हितं पवमानीर्दिशन्तुनः इमं लोकमदो अमं कामान् समर्दयन्तुनः देवी देवैः समावृताः पवमानी स्वस्यगिनी सुतुगाही कृतश्चतः ऋविस्सम्पृतोरसः ब्राह्मणे श्रमृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं ततोऽद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीति सगमा पुनातो सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा ब्रह्मणाभिपुनातमा चदवेदामोर्दगन्त्या पुनातो तच्छंयोरावृणीमहे गातुं यज्ञागा गातुं यज्ञपदगे दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां देवार्तुजो मार्दगन्तां दक्षिणागां दिशिमाशां पितरो मार्दगन्तां प्रतीच्यां दिशिगृहा पसवो मार्दगन्ताम् उदीच्यां दिस्यापवोषधगो वनस्पतगो मार्दगन्ताम् ऊर्ध्वायां यज्ञस्संवत्सरो यज्ञपदन्मार्दगन्ताम् अदोदरादरैर्नाघेभ्यो मार्दगन्ताम् ॐ अनोरणीयान् महतो महीयान् आत्मा गुहागाम् निहितो सुदन्तोः तमकृतं पश्यति वीतशोको धातु प्रसादात् महिमानमीशम् वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनःपाद्यं पुनर्द्यं प्रदाचपनीयं समर्पयामि यदा सुखं यथास्थलं प्रतिष्ठापयामि सुमनार्थं क्षेमाय पुनरागमनाय च। ఆనంద నిలయవాస గోవింద గోవింద. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయటాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. భక్తవత్సలుడైన భగవానునికి జయజయధ్వానాలు పలికే ఆ భక్త సందోహాలు నిరంతరాయంగా ఆ వెంకటపతిని దర్శించేటువంటి ఆనందవేళలో
అభిజిత్ లగ్నంలో ఆరంభమైంది ఆనంద నిలయుని దివ్య కళ్యాణ వైభవం. ప్రప్రథమంగా అర్చించారు విశ్వక్సేనుల వారిని. విశేషమైనటువంటి భక్తిని మనకు ప్రదానం చేశారు. మరి మనం మన మనస్సులో, బుద్ధిలో, ఆలోచనలలో, మన శరీరం, ఇలా అనేకమైనటువంటి ఉపకరణాలు మనకి ఉన్నాయి. భగవంతుని యొక్క దివ్యతత్వాన్ని గ్రహించడానికి అనుగ్రహించబడినటువంటివి. మరి వీటిల్ని కూడా శుద్ధి చేస్తే కానీ ఆ భగవంతుని యొక్క దివ్యానుభూతిని పొందటానికి యోగ్యతని సంతరించుకోవు. కనుకనే శుద్ధి పుణ్యాహాన్ని నిర్వహించారు. మరి భక్తి అనేటువంటిది మనలో మొలకలెత్తాలి. అది జ్ఞానమనే అమృత సేచనం దానికి జరగాలి. అదిగో ఆ చక్కని పాలికలలో నవధాన్యాదులను నిక్షిప్తం చేసి నవవిధాత్మకమైన భక్తి బీజములవి. ఆ తులసి దళాలని అన్నిటినీ అక్కడ ఉంచి అమృత సేచనం చేస్తున్నారా అన్నట్టుగా ఆ నీరుని చిలకరించి అదిగో ఆ భక్తి సస్యాలను పండిస్తున్నారన్నట్లుగా ఉన్నది. ఆ హృదయ పుష్పం వికసించి ఆనందాన్ని పొంది భగవంతుని యొక్క దివ్య పాదాలు మన హృదయంలో నిలవటానికి తగిన యోగ్యతని సంపాదించుకున్నాయా అన్నట్లుగా ఉన్న ఈ శుభతరుణంలో సద్యోంకురారోపణని ఆ సర్వేశ్వరుని చెంత నిర్వహించి ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆ అహంకారాన్ని పోగొట్టేటువంటి మమకారాన్ని వదిలించి సర్వత్రా సర్వదా సర్వత్ర సర్వకాలేషు హరిచింతనం అన్నట్లుగా ఆ సర్వేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని కలిగిస్తూ జగద్రక్షకుడిని నేనున్నాను, నీకేమీ భయం లేదు అని అభయాన్ని ప్రసాదించేటువంటి ఆ అభయ వరద హస్తుడు వెంకట రమణునికి రక్షా సమర్పణ చేయబోతున్నారు. ఓం శేషమావాహయామి, సహస్రశమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. శేషాయ నమః. ఇదమాసనం. శేషాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి. శేషాయ నమః. గుడోపహారం నివేదయామి. శేషాయ నమః. తాంబూలం సమర్పయామి. ఓం స్వస్తి నో విమీతామస్వినాపక స్వస్తి దేవ్యతిర్నర్వణః స్వస్తి పూషా అసురోధాతున స్వస్తిద్యా వా పృథివీ సుచేతునా స్వస్తగే వయోబ్రువామహే సోమం దస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం సుస్తగే సుస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యాశుస్తగే వైశ్వానరో వసురగ్నిః స్వస్తగే దేవా అవంతర్భవ స్వస్తగే స్వస్తినో రుద్రపాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి నగింద్రశ్చాగ్నిశ స్వస్తినో ఆదితే కృతి స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దదాగ్నతా జానతా సంగమేమహే స్వస్తగణం తార్క్షమనుష్ణే విభద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్సో బృహద్యసో నావివారుహేమ అం హోముచ మాంగిర సంగగంచ స్వస్యాద్రేగం మనసా చతార్క్షం ప్రగతబానుశరణం ప్రపద్యే శుతం భాదేశ్వరగన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శేషాయ నమః. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. జగద్రక్షక గోవింద గోవింద. యస్య రామం న పశ్యేత్తు యంచ రామో న పశ్యతి నిందిత సవసేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. 1,80,00,000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి రామావతారాన్ని చక్కగా కీర్తిస్తూ అభిజ్ఞుడైన వాల్మీకి మహర్షి అందించిన శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో అంటాడు, శ్రీరామచంద్రమూర్తిని ఎవరు దర్శించడో అలాంటి వాణిని రాముడు ఎవడిని వీక్షించడో అతడు లోకంలో నిందితుడై వసిస్తాడు. అతడి మనస్సు కూడా అతన్ని నిందిస్తోంది అని అభివర్ణిస్తారు. అంటే రామ దర్శనం చేతనే
పరిపూర్ణమైనటువంటి అమృతానుభవం కలుగుతోంది. ఇదొక వైలక్షణ్యం, ఒక విశిష్టత. అలాగనే ఈనాడు కలియుగంలో ఆ శ్రీనివాస దర్శనం చేతనే మనస్సు ప్రఫుల్లమవుతోంది, ఆనంద తరంగాలలో ఓలలాడుతోంది. అట్టి స్వామిని దర్శించని వాడి బ్రతుకు వ్యర్థము అని సమస్తమైనటువంటి మానవులు అంతా కూడా అనుకునేటువంటి ఆ దివ్యమాధవుని యొక్క సన్నివేశంలో చక్కగా అర్చక స్వామివారు ఆగమ శాస్త్రానికి అనుగుణంగా వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి అర్ఘ్యపాద్య ఆచమనీయాదులను నిర్వహించి స్వామిని సంప్రీతిని చేసి ఆ ఋషి పరంపరలో భాగంగా అర్చించి రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. రామావతారంలో కూడా అమ్మ కౌసల్యమాత చేస్తోంది. ధర్మ ఆచరణకు సంసిద్ధమైనటువంటి శుభవేళ. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మస్వాం అభిరక్షతు. నీవు ధైర్యంతో నియమంతో ఏ ధర్మాన్ని చెడకుండా ఆచరించాలి అని చూస్తున్నావో ఆ ధర్మమే నిన్ను అన్ని వైపుల నుండి రక్షించుగాక అంటోంది. ఈరోజు మనకు కూడా అదే. ధర్మాచరణ చేసేవాడికి అనేక ఆటంకాలు ఎదురొగినా ధర్మరక్షకుడున్నాడు, పరమాత్మ మనల్ని వెన్నంటి రక్షిస్తాడనేటువంటి విశ్వాసం, ఆ విశ్వాసమే భగవత్ స్వరూపం. అట్టి ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే పరమ ప్రేమ రూపిణి అయినటువంటి తల్లి ఆ శ్రీమాత భూమాత మనల్ని అనుగ్రహిస్తారు. పరమ దయాస్వరూపిణి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. అందుకనే సువాసిని స్త్రీలు ప్రతి శుక్రవారం భ్రూవాసరం లక్ష్మిని ఆరాధిస్తారు. లక్ష్మి అంటే సంపద. ఏమిటా సంపద? భగవత్ కైంకర్యమే ఒక సంపద. భగవద్ ఆరాధనం, భగవన్నామస్మరణం, భగవంతుని యొక్క గుణగానం, ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని స్మరించడం, ఆ భగవద్వైభవం పెరగాలనుకోవడం, ఇవన్నీ సంపదలే. ఎక్కడ ఉంటోంది ఆ సంపద? ఎక్కడైతే అంతఃశౌచం బహిశౌచం, అంతటా కూడా పరమాత్మ యొక్క దివ్య రూపాన్ని దర్శించేటువంటి ఆ దృష్టి ఎక్కడైతే ఉంటోందో, సత్కర్మాచరణలు ఎక్కడైతే సాగుతాయో, ఏ గృహంలో నిత్యం అతిథి అభ్యాగతులని ఆదరిస్తూ భగవద్ ఆరాధనలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడ దాన ధర్మాలు జరుగుతాయో, ఏ గృహంలో మధురంగా ఆ అన్నదమ్ములు, తండ్రి కుమారులు, భార్యాభర్తలు అందరూ కుటుంబ సభ్యులంతా ఆనందంగా కలసిమెలసి జీవిస్తారో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఆ భూమాత జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది. ఎక్కడైతే ఆ భూమి పవిత్రమైనటువంటి స్థితి ఎక్కడ కలుగుతోంది? గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాదిభి అలుబ్ధైర్దానశీలైశ్చ సప్తైతే ధార్యతే మహీమణి. ఆ గోవులు సంచరించే చోట, వేదాధ్యయనం జరిగే చోట సాధ్వీమ తల్లులు హాయిగా ఏ గృహంలో ఆ ముత్తైదవులు సకల స్త్రీలంతా ఆనందంగా ఉంటారో ఆ స్థానం భూమాత పులకరించే స్థానం అట. ఆ గోవులు సకల దేవతా నివాస స్థానం గోవు. ఆ గోవు గ్రాసం వేయాలి, తులసిని పూజించాలి. ఇలా ఎక్కడ ఏ స్త్రీలు లక్ష్మీ స్వరూపాలని ఆరాధిస్తారో అక్కడ ఆ మహాలక్ష్మి నిత్య నివాసమై ఉంటోంది. అట్టి లక్ష్మీ కటాక్ష సిద్ధి సర్వమానవులకు కలగాలి అని, ధర్మబుద్ధి కలగాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు దేవతలందరికీ కూడా అగ్ని ద్వారా హవ్యాదులను సమర్పిస్తారు కనుక అగ్నిభట్టారకుణ్ణి ఆహ్వానిస్తూ మంత్రపఠనం చేస్తూ సంకల్పిస్తున్నారు. ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారులై దీక్షా వస్త్రాలంకృతలై అర్చక స్వాములు. గోవింద ఇంద్ర శుద్ధో నాగహే శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధోరగిం నిధారగా శుద్ధో మధ్య సౌమ్యః మయి దేవాత్మగజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారావడిషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః
उद्धन्यमानमस्याम् अमेध्यम् अपपाप्मानं यजमानस्यन्तो बर्हिषप्तऋषीणावाहयामि रेखायां स्कन्धमावाहयामि ृणावाहयामि तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् जातवेदो भुवनस्य निवसो गज्जनिष्यते आग्निमश्वत्थादिविभागं श्रीगर्भाज्जनगन्यो मयो भूः घृतप्रतीको घृतयो निरग्निर्घृतैः समिद्धो घृतमस्यान्नम् घृतप्रजस्वासरितो वहन्ते घृतं सुगदाय क्षिदेवान् अदितेर्मण्यस्व हनुमतेर्मण्यस्व सरस्तेर्मण्यस्व देवसवितः प्रसुवा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् श्रीमदस्सुरुचो वेन आवह स बुद्ध्यापमा अस्य विष्टा सतश्च योनिमदश्चिवः ॐ ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं वितत्यगुं सवेयं प्रदर्शनं यो ददास तस्मै ॐ सोमावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमादिभ्यो नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोमप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेवं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्ष सोमप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेवं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्ष पात्रादादावमादाय पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुभूते स्तो विष्णो मनसा पूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अन्तरिक्षागत्वा पृथिव्यै त्वा कोशागत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि ऊर्णां मृदन्ता स्तृणोमि विष्णोस्तुपोऽसि इति प्राच्या दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरदिशि विष्णोस्तुपोऽसि पश्चिमदस्सो दत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसि परस्त्रनगोर्चेषु विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि तथा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि श्रुतासि धृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः छन्दस्व पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातो सवो गृह्णातो ब्रह्मन्नपप्रेष्यमजमानमासं यच्च समप्रेष्यमजमानमासं यच्च प्रणययज्ञं देवतावर्धयत्वं नाकस्य वृष्टे यजमानो अस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकसत्रेवं यज्ञं यजमानं च देहि ॐ प्रणय संविशन्तां देवी संविशन्तां दृष्टपात्राणि देवयच्यायै दक्षिणप्रणिदो ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमानावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतमावाहयामि रुद्रमावाहयामि अप उपस्पृश्य ॐ श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदे सोमावाहयामि उपासनयज्ञमावाहयामि यज्ञविश्वान् देवान् आवाहयामि सर्वदेवान् आवाहयामि आज्यपात्रे प्रजापते शुण्डरूपामि ब्रह्मणे जुष्टुण्डरूपामि इन्द्राय जुष्टुण्डरूपामि अग्ने जुष्टुण्डरूपामि सोमाय जुष्टुण्डरूपामि अग्ने जुष्टुण्डरूपामि सोमाय जुष्टुण्डरूपामि अग्नि सोमाभ्यां जुष्टुण्डरूपामि प्रजापते शुण्डरूपामि ब्रह्मणे जुष्टुण्डरूपामि इन्द्राय जुष्टुण्डरूपामि वसुभ्यो जुष्टुण्डरूपामि मरुद्भ्यो जुष्टुण्डरूपामि रुद्रेभ्यो जुष्टुण्डरूपामि अप उपस्पृश्य ॐ श्रीविष्णवे जुष्टुण्डरूपामि बृहस्पते शुण्डरूपामि वरुणाय जुष्टुण्डरूपामि आदित्येभ्यो जुष्टुण्डरूपामि अश्विभ्यां जुष्टुण्डरूपामि पूष्णे जुष्टुण्डरूपामि कक्षाय जुष्टुण्डरूपामि कक्षे सोमाय जुष्टुण्डरूपामि औपासनयज्ञाय जुष्टुण्डरूपामि यज्ञविश्वेभ्यो देवेभ्यो जुष्टुण्डरूपामि सर्वदेवेभ्यो जुष्टुण्डरूपामि आज्यं तृप्यतिश्रयामि चरं तृप्यतिश्रयामि आग्ने ज्योतिरसि सविदः स्वाहा अमृतमसि वारुणमसि अन्तर्गं भक्षो अन्तरिता अरातयः
प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्पदेस्वापणात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा वाक्पदेस्वापणात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा देवस्वासवितापणात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा सरसम्पूर्णा वा समितो गृहीत्वा मूलाघ्राभ्याङ्गदग्स्पर्शयित्वा अभ्यर्च्य अक्षता देनवस्सन्तो आज्य इमामे अग्नैष्टका देनवस्सन्तो सर्वैरिमामे अग्नैष्टका देनवस्सन्तो इंद्राय नमः यमाय नमः देवते नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेसे नमः सवोसे नमः तिराप्रभवेण दिगापसे नमः भक्तरासे नमः सर्पिणे वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अविदेरमन्यस्व अनदेरमन्यस्व सरस्तेरमन्यस्व देवसवितः प्रसूवान् अयन्त इत्मा आत्मजातवेदस्तेनेद्यस्वर्धससेर्धवर्धगचास्मान् पृथिगा पशुभिर्ब्रह्मतेन समेतय स्वाहा आगारमुहूर्तस्समुहूर्तोऽस्तु वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तमोमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्य ओं श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अशुभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा औपासनज्ञाय स्वाहा ऋतुस्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्व स्वाहा अयुतेन्नमग्गुस्ताः मनमतेन्नमग्गुस्ताः सरस्तेन्नमग्गुस्ताः देवसवितः प्रासावीः प्राणानागम्याम् अस्यां सवितौ श्री श्रीनिवासवनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिक महोत्सवकर्माग्नौ आगारान्ते मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवावतिर्घोष्ये अवितेरमन्यस्व अनवतेरमन्यस्व सरस्तेरमन्यस्व देवसवितः प्रसूवा ओम् अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्ततामपि स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानिदधे पदं समूढमस्य वागुं सुरे स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुर्गोपाधाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि वसदयतो अवतारि वस्पसे इन्द्रस्य यज्ञसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वजक्षरायुधग् स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवाकं सविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्व स्वाहा अयुतेन्नमग्गुस्ताः मनमतेन्नमग्गुस्ताः सरस्तेन्नमग्गुस्ताः देवसवितः प्रासावीः అల్లది నీరమణియాయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది వనిత చూపులు కలువల వసంతములు ఘనమైన మోహము గంధము వసంతము వనిత చూపులు కలువల వసంతములు ఘనమైన మోహము గంధము వసంతము మనసులో కోరికలు మంచి నీడ వసంతము మనసులో కోరికలు మంచి నీడ వసంతము తన
అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది కలికి నవ్వులు నీకు కప్పుర వసంతము నిలిచిన కళలు వెన్నెల వసంతములు కలికి నవ్వులు నీకు కప్పుర వసంతము నిలిచిన కళలు వెన్నెల వసంతములు పలుకుల కొసరులు బంగారు వసంతము పలుకుల కొసరులు బంగారు వసంతము ಬೆಳಕಕ ಜಾಜರಾಡ పిలిచినయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది కేలువట్టి తీసినది కెందామర వసంతము సాలు పులకలు ముత్యాల వసంతము కేలువట్టి తీసినది కెందామర వసంతము సాలు పులకలు ముత్యాల వసంతము ఈలాగుల శ్రీ వెంకటేశ ఆగే గూడితివి ఈలాగుల శ్రీ వెంకటేశ ఆగే గూడితివి పేలరి అయి జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది నమః శ్రీ వెంకటేశం గురుం అద భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమితి శక్త్యా భ్రియమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యాప్తేజో వాయురాకాశ భగదంకారం వ్యక్తావ్యక్త సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మానంతాష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణమణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి సుండాత్తండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధువతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకా లోకాచలవలగితే లవనేక్షు సురాసర్పిర్దధిక్షీర శుద్ధోదకాఖ్య
सप्तार्नव परिवृते जम्बूप्लक्ष कुसक्रौञ्च शाकाशाल्मले पुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलय सख्यसुक्तिम सदृक्षवद्विन्द्यपारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरिलावृतभद्राश्वकेतकमाल हिरण्यकरमणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकबस्ति पुन्नागगन्धर्व सौम्यवर्णभरताख्य नवकण्ठानां मध्ये भरतः खण्डे महासरोरुहाकार 50 कोटियोजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंती कुरुक्षेत्रादि समभूमध्यरेखाया पूर्वदिग्भागे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले सकल देवता सन्निधौ मम अनेक जन्मसु इह जन्मनि च एतत् क्षणपर्यन्तं बाल्ययौवन कौमारवार्धकेषु अहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्तऋतक्षयार्धं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित धामातपसंघात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरिलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोम अतिरात्र अप्तोर्याम शांतपन वाजपेय पौंडरीक अश्वमेधादि हृतक्रतो पुण्यफला अवाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुंठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थम् श्री विखनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिरुक्त गृह्य धर्मशास्त्र पुराणेतिहास प्रतिपादित कन्यादानकल्पोक्त सकल फलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य सुदर्शन पांचजन्य कौमोदकी नंदकशार्ंगादि दिव्य पंचाकुदस्य श्रीमतो वैकुंठनायकस्य श्रीमद् वैखानस भगवच्छास्त्रोक्तमार्गेण आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रिगारुषेक प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचव्यूह विभेदेन प्रवर्तमानस्य परतत्व विभवव्यूह अंतर्यामी अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रिगारुषेक प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणोख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारणभूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रिगारुषेक प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य अर्चावतारूप भगवत प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बार्हस्पत्य भारद्वाज
కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్య మాల్యోశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ సకల శాకాధ్యాయినో అఖిలలోక పవిత్ర గోత్రాయ సరుణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాదర్వణ సకల వేదాజ్ఞాగిని భార్గవచ్యమన ఆప్నుమాన ఔర్వవేదల పంచారుషేక ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాం భృగో సంకల్పతనగాం శ్రీదేవి నామ్నీమిమాం కన్యాం వృణీమహే దాస్యామి. ఋగ్యజస్సామాదర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణైద్రువత్రగారుషేక ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనగాం భూదేవి నామ్నీమిమాం కన్యాం వృణీమహే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్భూషితాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషగా కన్యాం తులంకృతాం సాధ్వీం శ్రీరాగసుమేధసే ప్రగతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంబరా సర్వభూతా సాక్షిణ సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత్ కమలాపతిః కన్యాదానముహూర్తస్య ముహూర్తోస్తు. విశ్వగురు భామిని ఇట్టి ప్రపంచమంతకుం తల్లి సమస్త జీవుల నిదానము శ్రీయలమేలు మంగ నీ చల్లని చూపు తిల్కి వెద చల్లగ పుణ్యులమైతి మండ్రు భూమెల్లను నీ వధూమని అనేక విధంబుల వెంకటేశ్వర. అన్నమాచార్య స్వామి అంటాడు వెంకటేశ్వర శతకంలో, ఆ అద్భుతమైనటువంటి అందమైన అపరాకృతమైన దివ్య భవ్య మనోజ్ఞమూర్తి అయిన శ్రీ వెంకట రమణునికి అదిగో ఆ శ్రీదేవిని భూదేవిని కూడా సమర్పించేటువంటి ఆ మహత్తరమైన దివ్య కళ్యాణ వైభవంలో మహాసంకల్పాన్ని పఠించారు మధురంగా. దేశ కాలాలు ఎలాంటివో ఆ దేశ కాలాల యొక్క స్వరూపాన్ని గురించి చక్కగా పురాణాలు వ్యాఖ్యానిస్తాయి. వేదం చెప్పినటువంటి ఆ విశేషాలను దేశకాలాలకు అనుగుణమైనటువంటి రీతిలో ధర్మాచరణ ఉండాలి. అట్టి ధర్మాలు అనేకము వ్యక్తి యొక్క అవస్థని బట్టి ఆశ్రమాన్ని బట్టి ధర్మాలు మారుతాయి, సత్యం మారదు. ఈ ధర్మ సత్యాల యొక్క వివరణమే మనకు వేద వాన్మయం అంతా కనిపిస్తోంది. అలాంటి ధర్మాలలో ఆశ్రమ ధర్మాలు, వాటిలో బ్రహ్మచర్య ఆశ్రమంలో ఆచార్యుని దగ్గర సకల వేదాధ్యయనం చేశాడు ఈ వెంకట విభుడు. రామావతారంలో వశిష్ఠ విశ్వామిత్రులు మేము ముందు మేము అన్నట్లుగా గురుస్థానాన్ని అలంకరించారు. కృష్ణావతారంలో సాందీపని, అన్ని అవతారాలను సమ్మిళితం చేసుకున్నటువంటి వెంకట విభుని యొక్క దివ్యావతారంలో మహర్షాదులందరినీ కూడా ఆహ్వానిస్తారు. పరిణయ మహోత్సవంలో సకల వేద శాఖాధ్యాయినే అని పఠించారు. వేదవాన్మయం అంతా కూడా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసము.
అలాంటి ఆ పురుషోత్తముడు పెండ్లి కుమారుడైతే ఆ అర్చక స్వామి చక్కగా దివ్య జలాలతో స్వామికి ఆ మాంగళ్య సూత్రాలను అర్చిస్తూ, విశ్వమోహనమూర్తి కదా ఇతడు. 5000 సంవత్సరాల నాడు శ్రీకృష్ణ అవతారంలో కర్ణావతంసిత కన్నికాల ప్రభగండ భాగద్యుతిగడలు గొలుప భువనమైన భ్రూ విలాసంబుతో వామభాగాలత వదన మొప్ప అపసవ్య మృదులాంగులీ చాతుడీ షడ్యధ్వనికి మర్మ సరణి జూప రాకాలి మీద ఎడ్డము సాటి నిలిచిన పదన ఖడ్యుతి భూమి ప్రబ్బి కొనగా మౌలి పింఛము కంఠదామమును మెరజ విలసిత గ్రామముగనొక్క వేణునందు బ్రహ్మగాంధర్వ గీతంబు పలగజేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. సర్వాకర్షక పరబ్రహ్మమితడు. గోగోప గోవత్స పరివృతులై గోపాలదేవుడిగా కీర్తి పొందాడు. రామకృష్ణ గోవిందేతి నామ సంప్రయోగే అంటారు నారాయణ తీర్థుల వారు. రామ కృష్ణ గోవింద. ఆ గోవింద నామం ఎక్కడ వచ్చింది? కృష్ణావతారంలో వచ్చింది. 16,000 మందిని 16,000 భవనాలలో 16,000 రూపాలను ధరించి ఒకే ముహూర్తంలో వివాహం చేసుకున్నాడు. చాలా విచిత్రం. చాలామంది అనుకుంటారు, భ్రమిస్తారు, ఏమిటిది అని. రామావతారంలో ఏకపత్ని వ్రతం ఆదర్శం చూపించాడు. పరమాత్మే నారాయణుడే నరుడైతే ఆ తత్వాన్ని గ్రహించగలడా? మానవుడు యోగ విభూతిని నరకుడు బంధించాడు. ఆ 16,000 మందిని బంధిస్తే వారినందరినీ విడిపించాడు. జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళని ఎవరు చేస్తారు? ఎవరు స్వీకరిస్తారు పత్నులుగా? ఆ సంగతి కూడా ప్రక్కన పెడితే ఒక్కసారిగా ఆ కృష్ణ దర్శనం చేత ఇతడే తమకు భర్త అని భర్తృభావంతో చూశారు వారినందరినీ. వారందరూ కూడా శ్రీకృష్ణస్వామి. అందువల్లనే ఎవరు ఏ భావంతో చూస్తే ఆ భావాన్ని గ్రహించి అనుగ్రహిస్తాడు పరమాత్మ. భావగ్రాహి కదా. ఒకే సమయంలో వారినందరినీ స్వీకరించారు. ఇది అత్యద్భుతమైనటువంటి యోగ వైభవం. మనకేమిటి? నారద మహర్షి అంతటి వాడికే ఒక సందేహం వచ్చింది. 16,000 మందితో ఎలాగా ఈయన నడుస్తున్నాడు వ్యవస్థ అని ద్వారకకు వెళ్ళాడు. 16,000 గృహాలు చూశాడు. అంతటా కూడా ఒక్కొక్క చోట పురాణ శ్రవణం చేస్తున్నాడు. మరొక చోట పిల్లల్ని భుజాలకు ఎక్కించుకొని తిప్పుతున్నాడు. ఇంకొక చోట సాముగారిడీలు చేస్తున్నాడు. ఇంకొక చోట భార్యతో ముచ్చట్లు చెబుతున్నాడు. ఇలా గృహస్థ ధర్మ యోగ్యమైన పనులన్నీ చేస్తున్నాడు. అన్నీ తిరిగి వచ్చాడు. రుక్మిణీదేవి దగ్గరకు వచ్చేసరికి అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. ఏమయ్యా నారదా, అయిందా వచ్చిన పని అని చిరునవ్వు నవ్వాడు. చెంపలు వేసుకున్నాడు మహానుభావుడు. కనుక ఆ అత్యద్భుతమైన రామకృష్ణ అవతారాలలో ఉన్నటువంటి విశేషమైన మహత్వాన్ని కలిగిన ఈ గోవిందుడు గోవులకు గోపాలులకు సర్వానికి అధిపతి. గోవింద పట్టాభిషేకాన్ని స్వీకరిస్తాడు కృష్ణావతారంలో. ఆనాటి గోవిందుడే ఈనాటి ఆనంద నిలయాధీశుడు అని గుర్తు చేస్తూ ఆ స్వామి ప్రతినిత్యము కూడా ఆ శ్రీదేవిని భూదేవిని స్వీకరించే శుభవేళ. అదిగో మాంగళ్య ధారణ జరగబోతోంది. నిండు మనస్సుతో తామున్న చోటనే ఉండి 2 చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వామి శ్రీనివాస వెంకటేశ గోవిందా అని వేడుకొందాం. లక్ష్మీవల్లభ గోవింద, ధరారమణ గోవింద గోవింద, సప్తాద్రివాస గోవింద గోవింద. ప్రజాపతిస్వభవం రాజారవధూతాం తంత్రగోవేధ అన్వసృజ్యంత తాన్ హస్తే కురుతాన్ అదః సీతా సావిత్రీ. శ్రీదేవ్యై నమః.
मांगल्यधारणं करोमि। प्रजापतिः सोमगुं राजानवसुता तन्त्रगो वेदा अन्वसृज्यन्ता तान् हस्ते कुरुता अधः सीता सावित्री हरण्यै नमः। माङ्गल्यधारणं करोमि। माङ्गल्यधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु। सन्मनसा गितः आयासन् अव्यमोषयाणो देवैर्जग् स्वाहा चित्तं च स्वाहा चित्तिश्च स्वाहा आकोतं च स्वाहा आकोतिश्च स्वाहा विज्ञातं च स्वाहा विज्ञानं च स्वाहा मनश्च स्वाहा शक्वरीश्च स्वाहा दर्शश्च स्वाहा पूर्णमा च स्वाहा बृहच्च स्वाहा अनन्तरं च स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा ऐतेन्नमग्रस्ताः अनुदेन्नमग्रस्ताः स्वस्तेन्नमग्रस्ताः देवसवितप्रासावीः स्वेतो श्री सुनास्पुनः प्रेत्यर्थं लोकक्षेमार्थक्रियमाण दैवायिक महोत्सवकर्माङ्गम् उपासनाग्नौ राजहोमं करिष्ये हरितेर्मन्यस्व हृदयर्मन्यस्व स्वस्तिर्मन्यस्व देवसवितप्रसूव इमान् लाजानामित्यभिकार्य इमान् लाजानावपामि समृद्धिकलनान् मम तुभ्यं च सम्मननां तदग्नेरणमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति
दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् राजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च सम्मननां तदग्नेरणमञ्जताम् इयन्नार्युपब्रोतेऽग्नौ लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च सम्मननां तदग्नेरणमञ्जताम् इयन्नार्युपभ्रोतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शुभस्वाहा ओम भूर्भुवस्वस्वाहा ऐते नमग्रस्ताः मनवते नमग्रस्ताः सरस्ते नमग्रस्ताः देवसवितप्रासादीः गम्याम् अस्यां स्वगतो श्री श्रीरास्त्रिनः प्रीत्यर्थं लोकक्षेमात् तक्रियमाण वैवाहिक महोत्सवकर्माङ्गम् औपासराग्न सर्वप्रायश्चित्तार्थं मतो देवदेविष्णोतिर्घोष्ये अवधेर्मण्यस्व अनुदेर्मण्यस्व सरस्तेर्मण्यस्व देवसवितप्रसूभा ओम अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदा विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानन्दे पदं समोढमस्य वागं सुरे स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुर्गोपाधाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णु कर्माणि पश्यतो व्रतानि पस्पसे इन्द्रस्य गज्जस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिविवचक्षुरागदग् स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवागं दशमिन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शुभस्वाहा ओम भूर्भुवस्वस्वाहा ऐते नमग्रस्ताः मनवते नमग्रस्ताः सरस्ते नमग्रस्ताः देवसवितप्रासादीः प्राणानागम्यान् अस्यां सवितो अस्य देवदेवस्य श्री श्रीनिवासविनः प्रीत्यर्थं लोकक्षेमात् तक्रियमाण वैवाहिक महोत्सवकर्माङ्गम् औपासनाग्नौ यत्कर्मसाद्गुण्यार्थमुपरिष्टात् अन्तोहमं करिष्ये अवधेर्मण्यस्व अनुदेर्मण्यस्व सरस्तेर्मण्यस्व देवसवितप्रसूभा ओम यतस्य कर्मणो त्रिसंहित्वानि महाकरम् अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नवदये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवदोष्मै स्वाहा अग्नये सुष्टुकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो भिन्दाभूदग्निस्तत्पुनरः जतवेदावचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्ने सुरातवक्षो स्वाहा इष्टेभ्य स्वाहा पुनर्निष्टेभ्य स्वाहा वेषं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा विषीमहि स्वाहा समुदसे तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिदस्तप्तजिह्वा सप्तऋषसदाम प्रियाणि सप्तहोत्रा सप्तात्मकृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथ्वीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा प्रदान विद्वारणष्ट प्रदान पूर्णमाहतंजसा विमनसा प्रजापतये स्वाहा पूर्णादिमुहूर्त समुहूर्तोस्तु आद्यशेषम् इन्द्रागजसो स्वाहा
आग्नेस्तृप्यत वेदस्तृप्यत ज्योस्तृप्यत पृथिवीस्तृप्यत ब्रह्माद्यास्तृप्यन्ताम् ऐतेन्नमग्रस्ताः अनुमतेन्नमग्रस्ताः सरस्तेन्नमग्रस्ताः देवसवितप्रासावे दक्षिणोत्तरतावासान् देवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि सुमनात्तं क्षेमाय दक्षिणतो विष्णु सुधरमसि उत्तरतो विष्णु सुधरमसि वाच्यां विष्णु सुधरमसि सर्वान् परिसमोक्ष्य प्रोक्ष्य आप्यागन्ताम् इति जुहोति आप्यागन्ताम् आपोषितगोमर्तां मृतचिवं गच्छतो नो वृष्टिमेन यस्माः सुद्यन्तां देवसदनं सुद्यन्तां देवसदनं भूते स्माते लभते नित्यकं सर्वयज्ञकं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निर्भागृतगा भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं समदग्ने कस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घायुत्वाय बलाग सताग सदंसवर्चसे त्रिगाकुशम् आपोहिष्टामगापुवस्तानभूर्चेतुसातना महेरणागचक्षुषे योऽवस्थितमूर्तस्य वाजगते घनः बृहतीरिव मातरः तस्मा अरङ्गमापभोगस्य क्षगा गजन्वत आपो जनगता जनः यत्ते अग्ने यत्ते अग्ने हरस्ते नाहं हरस्ते भूयासं मंत्रहीनं क्रियाहीनं प्रायश्चित्तानि सर्वकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेण वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् परमिति सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि भगवत्समाराधनं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनःपाद्यं प्रदग्यं प्रदाचमणिं समर्पयामि यथा सुखं यथा प्रतिष्ठापयामि समर्पयामि यज्ञे नमः आदित्योपगच्छ యజ్ఞరక్షక గోవింద గోవింద కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అని ఆ యజ్ఞస్వరూపులు శృక్శృవాదులు అన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపంగానే భావించి మనం ఆ దేవదేవునికి వందనం చేయడం సంప్రదాయం. అదిగో ఆ యజ్ఞ స్వరూపుడైనటువంటి నారాయణుడు మనకు సమస్తమైనటువంటి చతుర్విధ మోక్ష ఫలాలను అనుగ్రహిస్తాడు అని శ్రేయమిచ్చేది హుతాసనాత్ మనకు ధనధాన్య సంపత్తులు అగ్ని ద్వారానే లభ్యమవుతాయి అని మనకు సంప్రదాయం. అందుకనే యజ్ఞయాగాదులు విశేషంగా భారతదేశంలో చేయడం అనాదిగా ఉన్నటువంటి సంప్రదాయం. అటు యజ్ఞ నారాయణుడికి కర్తృత్వం భోక్తృత్వం సర్వము నీవే అని సర్వభార సమర్పణ చేసి అటు ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని చిన్న వయస్సులోనే పొంది 10 ఆళ్వారులలో మహిళా శిరోమణిగా మధుర భక్తికి ఒక
గొప్ప స్థానాన్ని కలిగించి అలనాడు ద్వాపర యుగాంతంలో గోపికామణులు ఏ విధమైనటువంటి వ్రతాచరణ ద్వారా కృష్ణానుగ్రహాన్ని పొందారో దానినే తాను భావనామయమైనటువంటి ప్రపంచంలో తనను తాను గోపికగా మలుచుకొని ఆ చిన్ని కన్నయ్యతో వివాహం జరిగిన స్వప్న వృత్తాంత విశేషాన్ని అక్షర రూపంలో అందించినటువంటి గోదాపిరాటి వైభవాన్ని మనమంతా వీక్షించాం. ఇప్పుడు ఆ శ్రీనివాస దివ్య కళ్యాణ వైభవంలో స్వామి తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికను అమ్మలిద్దరికీ సమర్పిస్తూ ఉన్నారు. వీరికై తుమ్మెదలీల నా హృదయము విల్లూరు నెల్లప్పుడు, హరికై సత్కరుణా సుధాలహరికై ఆనందమందాకిని ధిరికై నిత్య నివాస శేషగిరికై సంతృప్త దైత్యేభ కేసరికై సుందర మందహాస సుషమా సౌభాగ్య సంచారికై. ఆ అమ్మలిద్దరూ కూడా వకులమాలిక వరపుత్రునికై సకల జగన్నుత చారిత్రునకై లలదంభోలుహదల నయనునకై కలిత కలస సాగర సజనునకై శరణాగత శుభ సంక్రమణునకై కరుణదూపు వెంకటరమణునకై మొక్కిన వారికి చక్కని దారిని నిరతములడుపుతు దురితములపుతు చిక్కులు దీరగ మక్కువ మీరగ నరసడు దొరకై గిరిదేవలకై. ఆ అమ్మలిద్దరూ అయ్యవారి చెంత చేరటానికి ఉవిల్లూరే శుభవేళ. నవనలినాజటాక్షువలను జయముల్ సమకూరు మాకు మానవ గణ కల్పకమ్ము వలనన్ ప్రియముల్ చెలువందు మాకు దానవ దళ దర్పహారి వలనన్ భయముల్ లయమౌను మాకు ఈ నవరస చక్రవర్తి వలనన్ ఫలించును మాకభీష్టముల్. సకల మానవులు, సకల దేవతలు, సకల ప్రాణుల యొక్క భావాలను తమలో నిలుపుకొని తమను ఆశ్రయించినటువంటి ఈ భక్త జనానీకాన్ని అనుగ్రహించాలి అని అమ్మలిద్దరూ అహమికతో ఆ అచ్యుతులు అప్రాకృతులు ఆనంద నిలయాధీశుని చెంత చేరితే అర్చక స్వామి పవిత్ర వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ చేసే శుభవేళ. హేళగా లీలగా అవలీలగా ఆ శ్రీవారి దివ్య అనుగ్రహాన్ని కలిగించే ఈ అక్షతారోపణ సన్నివేశాన్ని మనం వీక్షిస్తున్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు. గోవింద. పిడిగిట తలంబ్రాల పెళ్లి కూతురు, పిడిగిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడిగిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడిగిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి
బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెద్దనే పెద్ద తురుము పెండ్లి కూతురు, మేడ పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు, పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, మేడ పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు, గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడి వెట్టిన నిధానమైన పెండ్లి కూతురు, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడి వెట్టిన నిధానమైన పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. శ్రీ వెంకటేశ్వరుడు చేరు విజయముంది, దేవతలు చూడ దశదిక్కులకు వేసెను, శ్రీ వెంకటేశ్వరుడు చేరు విజయముంది, దేవతలు చూడ దశదిక్కులకు వేసెను, శ్రీ వెంకటేశ్వరుడు చేరు విజయముంది. వేసినట్టి అల్లనరకాసురుపై నీరు నీరు రావణుని మీదనేసెను, వేసినట్టి అల్లనరకాసురుపై నీరు నీరు రావణుని మీదనేసెను, సారపు జలది మీద జలములింకగనేసెను, సారపు జలది మీద జలములింకగనేసెను, దారి తప్పకుండను ఏడు తాళ్ళ తెగనేసెను, శ్రీ వెంకటేశ్వరుడు చేరు విజయముంది, దేవతలు చూడ దశదిక్కులకు వేసెను, శ్రీ వెంకటేశ్వరుడు చేరు విజయముంది.
వెంకటేశ్వరుడు చేరు విజయముంది దేవతలు చూడ దశ దిక్కులకు వేసెను శ్రీ వెంకటేశ్వరుడు చేరు విజయముంది ఇతడే బ్రహ్మస్వరూపమితడే పరతత్వము ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి ఇతడే బ్రహ్మస్వరూపమితడే పరతత్వము ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి వెంకటాద్రి నుండునని పురాణములు చెప్పు పరమేష్టికి విశ్వరూపము చూపినందుకు హరి వెంకటాద్రి నుండునని పురాణములు చెప్పు పరమేష్టికి విశ్వరూపము చూపినందుకు సరుసనే జనులకు స్వప్నములో మాటలాడి సరుసనే జనులకు స్వప్నములో మాటలాడి పరుషలకు వరాలు పై పైనిచ్చీని ఇతడే బ్రహ్మస్వరూపమితడే పరతత్వము ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి